డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనం ఈ క్లాస్లో థర్మోడైనమిక్స్ అనే ఒక ఇంపార్టెంట్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో 5th యూనిట్గా ఇచ్చారు ఆఫ్టర్ చేంజింగ్ ద సిలబస్. సో ఈ చాప్టర్ను మనం ఒక 10 to 12 క్లాసెస్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో లెక్చర్ నెంబర్ 1 ఈ క్లాస్లో మనం ఈ థర్మోడైనమిక్స్కు సంబంధించిన ఇంట్రొడక్షన్, తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ మీన్స్ సిస్టమ్, సరౌండింగ్, టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, అలాగే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ ప్రాసెస్ ఇన్ థర్మోడైనమిక్స్ లైక్ అడియాబాటిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, వాటి మీనింగ్స్ ఏమి, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకున్నాం, ఈ యొక్క లెక్చర్లో మనం నేర్చుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ సి ఇన్ దిస్ థర్మోడైనమిక్స్ దిస్ వన్. సో ఇంట్రొడక్షన్ ఏంటంటే దట్ ఈస్ thermodynamics deals with work, heat, energy and way of energy transformations during physical and chemical process. సో ఈ థర్మోడైనమిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మనకు హీట్ అంటే ఏమి, వాట్ ఈజ్ హీట్, వాట్ ఈజ్ వర్క్ అండ్ వాట్ ఈజ్ ఎనర్జీ, హౌ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎ ఫిజికల్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కెమికల్ ప్రాసెస్. సో కెమికల్ ప్రాసెస్ అంటే కెమికల్ రియాక్షన్స్లో హీట్ ట్రాన్స్ఫర్మేషన్, హీట్ అబ్జార్ప్షన్ కావచ్చు, హీట్ దట్ ఈస్ ఎమిటింగ్ ఆర్ రిలీజ్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయో మనం ఈ చాప్టర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సైంటిఫిక్ వేలో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్స్ చూడండి. మెల్టింగ్ ఆఫ్ ఐస్. సో ఐస్ను హీట్ చేస్తే వాటర్ లిక్విడ్గా మారుతుంది, అవునా? దాంట్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఏమి అనేది సైంటిఫిక్గా మనం స్టడీ చేయడానికి థర్మోడైనమిక్స్ అనేది మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ ఫ్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎండలో కిచెన్లో కుకింగ్ గ్యాస్ ఉంటుంది, అలాగే మన వెహికల్స్లో పెట్రోల్, డీజిల్ యూజ్ చేస్తాం, అవునా? దాని నుండి వచ్చేటువంటి ఎనర్జీను ఎలా వర్క్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎలా హీట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ దిస్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఫ్యూయల్ ఇంటూ దట్ ఈస్ వాట్ వర్క్. అంటే పెట్రోల్లో, డీజిల్లో, కుకింగ్ గ్యాస్లో ఉండేటువంటి ఎనర్జీను వర్క్ ఎలాగా, వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిలిండర్ సిఎన్జి గ్యాస్ యూజ్ చేసి మనం వెహికల్స్ రన్ చేస్తున్నాం, అలాగే పెట్రోల్తో, డీజిల్తో కూడా వెహికల్స్ రన్ అవుతున్నాయి. అది ఎలా జరుగుతుందో మనం థర్మోడైనమిక్స్ సహాయంతో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం అనమాట. దట్ ఈస్ అండ్ వర్కింగ్ ఆఫ్ అన్ ఇంజిన్, ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఇంజిన్, ఒక ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనే విషయాలను మనం ఈ థర్మోడైనమిక్స్ అనేటువంటి చాప్టర్ ద్వారా డిస్కస్ చేయొచ్చు. వాటి గురించి ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అదనమాట. మళ్ళీ థర్మోడైనమిక్స్ ఏం చేస్తుందంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్, ఇట్ గివ్స్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్. సో మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తుంది. మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ అంటే మీన్ ప్రాపర్టీస్ ఆఫ్ మోర్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, సింగిల్ మాలిక్యూల్ గురించి ఈ థర్మోడైనమిక్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయదు. సింగిల్ మాలిక్యూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందాం, H2O ఆర్ కార్బన్ డైఆక్సైడ్ CO2, దాంట్లో ఏ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి, డబుల్ బాండ్స్ ఉన్నాయా, సింగిల్ బాండ్స్ ఉన్నాయా, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ CO2, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ H2O, వాట్ ఆర్ ద బాండ్ యాంగిల్స్, వాట్ ఆర్ ద హైబ్రిడైజేషన్స్. సో వీటి గురించి థర్మోడైనమిక్స్ లో మనం డిస్కస్ చేయము. మనం ఏం డిస్కస్ చేస్తామంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ హౌ దీస్ ఆర్ రిలేటెడ్ విత్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్. ప్రెషర్, తర్వాత వాల్యూమ్, టెంపరేచర్ అండ్ దెన్ ద ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్. ఈ మూడింటికి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ కు ఉండేటువంటి లింక్ గురించి మనం ఇక్కడ థర్మోడైనమిక్స్ లో నేర్చుకుంటాం అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పామంటే పివిటి, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ వితౌట్ మాలిక్యులర్ డీటెయిల్స్. మాలిక్యులర్ డీటెయిల్స్ ను మనం తీసుకోవాల్సిన అవసరం లేదు థర్మోడైనమిక్స్ లో, అదనమాట. మరి మనం ముఖ్యంగా కెమిస్ట్రీలో అంటే ఈ థర్మోడైనమిక్స్ యొక్క అప్లికేషన్స్, ఈ థర్మోడైనమిక్స్ గురించి మనం ఫిజిక్స్ లో చదువుతాం, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి అవసరం అవుతుంది. మన కెమిస్ట్రీలో ఏం అవసరం అవుతుందంటే హియర్ ఒక రియాక్షన్ జరిగిందంటే ఎందుకు జరిగింది, వై ఏ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. సో దాన్ని మనకు సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ యొక్క థర్మోడైనమిక్స్ అనేది అనమాట. అండ్ వెదర్ ఏ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అన్నాడు, దీన్ని ఫీజిబిలిటీ ఆఫ్ ద ప్రాసెస్ అనేసి అంటారు. ఫీజిబిలిటీ అంటే ఆ రియాక్షన్ జరుగుతుందా జరగదా అనే విషయాన్ని మనకు క్లియర్గా ఈ యొక్క థర్మోడైనమిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ లోనే మనకు వాట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ
అండ్ ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, వీటి గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఏమే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కెమిస్ట్రీ ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందంటే ఎందుకు జరిగింది, ఒక కెమికల్ రియాక్షన్ జరగలేదంటే ఎందుకు జరగలేదు, దీన్నే మనం ఏమంటామంటే ఫీజిబిలిటీ ఆఫ్ ద ప్రాసెస్, ఫీజిబిలిటీ అని అంటాం అనమాట. సో థర్మోడైనమిక్స్ డీల్స్ విత్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ద ప్రాసెస్, ఫీజిబిలిటీ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ అగైన్ హియర్ హీట్ అబ్జర్వ్డ్ అండ్ ఎవాల్వ్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ రియాక్షన్ లో ఎంత హీట్ ఎవాల్వ్ అవుతుంది, ఎంత హీట్ అబ్జర్వ్ అవుతుంది, ఆ విషయాలను కూడా మనకు థర్మోడైనమిక్స్ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది. దట్ వన్. అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎ రియాక్షన్, డైరెక్షన్. సో చాలా వరకు రియాక్షన్స్ రివర్సిబుల్ రియాక్షన్స్ ఉంటాయి, మీరు ఈక్లిబ్రియంలో నేర్చుకుంటారు. సో ఫార్వర్డ్ రియాక్షన్ ఉంటుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఉంటుంది. ఎప్పుడు రియాక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, ఎప్పుడు రియాక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది అనే విషయాలను ఈ యొక్క థర్మోడైనమిక్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అలాగే ఈక్లిబ్రియం, ఈక్లిబ్రియం అనేది కూడా ఒక కెమికల్ రియాక్షన్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం, అవునా. సో వీటన్నిటి గురించి మనకు కెమిస్ట్రీలో ఈ థర్మోడైనమిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దట్ వన్. సో ఆఫ్టర్ దట్ వెన్ యూ కమ్ టు ద లిమిటేషన్స్, సో లిమిటేషన్స్కి వచ్చామంటే అక్కడ కొన్ని మనకు ఉన్నాయన్నమాట. దెన్ కమింగ్ టు ద లిమిటేషన్స్ అన్నమాట. అంటే ఈ థర్మోడైనమిక్స్ కు ఈ చాప్టర్కి ఉండే లిమిటేషన్స్ ఏమంటే నాట్ రిలేటెడ్ విత్ టోటల్ ఎనర్జీ. ఒక సిస్టమ్ కు టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుందో థర్మోడైనమిక్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయదు. జస్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అంత మాత్రమే డిస్కస్ చేస్తుంది. కానీ ఎంత టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. స్పీడ్ ఆఫ్ ద ప్రాసెస్, స్పీడ్. ఒక కెమికల్ రియాక్షన్ ఎంత స్పీడ్గా జరుగుతుంది, ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అనే విషయాలను థర్మోడైనమిక్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయదు. వీటి గురించి మనం డిస్కస్ చేయాలంటే కెమికల్ కైనెటిక్స్ అని ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో మనం నేర్చుకుంటాం అనమాట. సో ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద స్పీడ్ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ మెకానిజం ఆఫ్ ద రియాక్షన్. మెకానిజం కూడా ఒక రియాక్షన్ ఏ దారిలో అంటే ఏ విధంగా జరిగిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయదు. హౌ ఫాస్ట్ the reaction is going on and how the reaction is going on, these two things are not explained by this thermodynamics. Okay, that one. Next, macroscopic but not microscopic. అంటే ఈ థర్మోడైనమిక్స్ అనేది మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తుంది. మైక్రోస్కోపిక్ లెవెల్లో ఈ థర్మోడైనమిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయదు. మైక్రోస్కోపిక్ అంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను, వాట్ ఈస్ ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆటమ్ ఆఫ్ ద ఎలిమెంట్, వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఇవన్నీ మనం మాలిక్యులర్ లెవెల్లో అంటే సింగిల్ ఆటమ్స్ కనమాట. మీకు తెలిసే ఉంటే అయనైజేషన్ ఎనర్జీలో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ వన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఆటమ్ ప్రజెంట్ ఇన్ గ్యాస్ స్టేట్. ఒక ఆటమ్ గ్యాస్ స్టేట్లో ఉండేటప్పుడు ఎంత ఎనర్జీ కావాలో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి అనేసి అక్కడ చదువుకుంటాం. అది మైక్రోస్కోపిక్ లెవెల్, ఒక సింగిల్ ఆటమ్ గురించి అక్కడ డిస్కస్ చేస్తాం. సో థర్మోడైనమిక్స్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ about the microscopic properties. It depends on only macroscopic properties. Adanamata. Does not explain non-equilibrium states. So thermodynamics eppudu gaani ekkada work chestundante system must be in equilibrium. System anedi equilibrium lo undali. Equilibrium means what? Ante system moving idantha ante at any stage, ఏ స్టేజ్లో తీసుకున్నా కూడా ఒక ప్రాసెస్ అనేది ఈక్విలిబ్రియంలో ఉండేటప్పుడు మాత్రమే ఈ థర్మోడైనమిక్స్ అనేది మనకు పనికొస్తుంది. సో నాన్ ఈక్విలిబ్రియంలో ఉండేటువంటి ప్రాసెస్ల గురించి థర్మోడైనమిక్స్ ఏమి మనకు హెల్ప్ అనేది చేయదు. ఓకేనా. సో ఈ ఫ్యాక్టర్స్ ఈ యొక్క థర్మోడైనమిక్స్లో వస్తాయి మనకు ఇంట్రడక్షన్లో, కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. దెన్ we will enter into the fundamentals of thermodynamics. So now we are going to discuss about the fundamentals of thermodynamics. ఈ fundamentals లో ఏం నేర్చుకుంటామంటే మనము, so what is system, surrounding, how many types of systems are there, so వాటి కొన్ని examples and extensive properties, intensive properties and different process, thermodynamic process, వాటి మీనింగ్స్ అన్ని కూడా మనం ఈ యొక్క fundamentals లో స్టడీ చేస్తాం. సో ఈ థర్మోడైనమిక్స్ మనకు ఈజీగా అర్థం అవడానికి ఈ కంప్లీట్ యూనివర్స్ను 2 పార్ట్స్ చేసి చదువుకుంటాం. 1 part is called as system, 2nd part is called as surrounding.
complete universe is divided into two parts. One is called as system, second one is called as surrounding. So system plus surrounding రెండు కలిసి మనకు యూనివర్స్ అవుతుంది అనమాట. యూనివర్స్ కంప్లీట్ యూనివర్స్ ఇలా అనమాట. సో హియర్ ఇట్ ఈస్ సిస్టమ్, ఇది సిస్టమ్ అనుకోండి సపోజ్, అండ్ దిస్ ఈజ్ సరౌండింగ్, సరౌండింగ్ అనమాట, ఇలా సరౌండింగ్. సో ఈ రెండు టోటల్ ఏమంటారంటే యూనివర్స్ అని అంటాం, యూనివర్స్. సో యాక్చువల్లీ ఫర్ థర్మోడైనమిక్ స్టడీ దిస్ యూనివర్స్ ఈస్ టేకన్ యాజ్ వన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఇట్ ఈస్ యూనివర్సే ఒక ఐసోలేటెడ్ సిస్టమ్. తర్వాత వస్తుంది మనకు వాట్ ఈజ్ ఐసోలేటెడ్ సిస్టమ్ అనేసి, ఓకేనా. సో సిస్టమ్ సరౌండింగ్ ఉంటుంది, అందులో ఇది ఉంటుంది, దీన్ని బౌండరీ అనేసి అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బౌండరీ, దిస్ వన్, దిస్ లైన్. దట్ మీన్స్ that boundary is the line which separates system from surrounding. Surrounding నుండి సిస్టమ్ ను సపరేట్ చేసేటువంటి ఈ లైన్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బౌండరీ, బౌండరీ. సో ఇవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సిస్టమ్, సరౌండింగ్, అండ్ సిస్టమ్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ సరౌండింగ్ విత్ ఎ బౌండరీ, దిస్ వన్, ఓకే. సో ఫస్ట్ సిస్టమ్ అంటే పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ విచ్ ఈజ్ అండర్ అబ్జర్వేషన్ ఆర్ విచ్ ఈజ్ under study. For example, say now I am studying about one book. Book study cheyadam ante just I am looking at the book. So now that book is the system, remaining everything is surrounding. Suppose say I am discussing about the water present in a lake. Water present in a lake. So how much of water is present? What is the color of water in the lake? And సపోజ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద లేక్. లేక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లేక్ ఈజ్ ద సిస్టమ్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ దట్ ఈస్ వాట్ సరౌండింగ్, అలా అనమాట. సపోజ్ నేను మన కంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి. సపోజ్ సే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఇండియా బై టేకింగ్ యాజ్ అ బౌండరీ. ఏమి ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ దిస్ దట్ ఈస్ వాట్ వరల్డ్ నో. సో ఇండియా is the system. Why? Because I am observing and I am explaining, I am studying about this, that is what India, that particular country, okay. Now remaining everything is called as surrounding. So ila manam system nu artham chesukovali, system and surrounding anamata. So part of the universe other than system, system kaakunda migilina mottam bhaganni emantarante that is called as surrounding anesi antam. So chudandi idi mottam surrounding, ఓకేనా. జనరల్గా సరౌండింగ్ ఎక్కువగా ఉంటుంది, సిస్టమ్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో సిస్టమ్ మరి సరౌండింగ్ రెండింటిని మనం ఒక బౌండరీతో సపరేట్ చేస్తాం. ఆ బౌండరీస్లో కొన్ని టైప్స్ అంటుంటాయి, ఆ టైప్స్ ఏమో ఇప్పుడు చూద్దాం. దట్ ఈస్ ఓకే. సో సిస్టమ్ అండ్ సరౌండింగ్ రెండు కలిస్తే మనకు యూనివర్స్ అవుతుంది. సిస్టమ్ను సరౌండింగ్ నుండి సపరేట్ చేసేటువంటి లైన్, దాన్ని బౌండరీ అంటాం అనమాట. సో బౌండరీ మీన్స్ boundary. It separates system from surrounding. It separates system from surrounding. System ను surrounding నుండి separate చేసేటువంటి లైన్ లేదా ఒక వాల్ ఏదైనా కావచ్చు అనమాట. వాటన్నిటిని మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బౌండరీ. నౌ దీస్ బౌండరీస్ ఆర్, ఈ బౌండరీస్ ఏమంటే కొన్ని టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట బౌండరీస్. సో వన్ ఈజ్ ఫస్ట్ దట్ ఈస్ ఫిక్స్డ్ బౌండరీ. ఫిక్స్డ్, దీన్ని రిజిడ్ బౌండరీ అంటారు. రిజిడ్, రిజిడ్ బౌండరీ అని అంటాం. రిజిడ్, ఫిక్స్డ్ ఆర్ రిజిడ్. సో ఇది ఎక్స్పాండ్ అవ్వదు, అలాగే కాంట్రాక్ట్ అవ్వదు అనమాట. అలాంటి బౌండరీని ఏమంటారంటే ఫిక్స్డ్ బౌండరీ లేదా రిజిడ్ బౌండరీ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిలిండర్ ఉంటుంది మనకి ఇంట్లో, ఎల్పిజి గ్యాస్ ఉండేటువంటి సిలిండర్. ఇలా సపోజ్ సిలిండర్ ఉందనుకోండి, సిలిండర్ వాల్స్ ఆర్ ఫిక్స్డ్, దే హ్యావ్, అవి ఫిక్స్డ్ అనమాట, రిజిడ్గా ఉంటాయి. మనం ఎంత గ్యాస్ ఫిల్ చేసినా కూడా ఎక్స్పాండ్ కావడం కానీ, ఎంత గ్యాస్ అంటే దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. సో మనం గ్యాస్ను ఫిల్ చేసేటప్పుడు ఇవి ఎక్స్పాండ్ కావడం కానీ కాంట్రాక్ట్ కావడం కానీ జరగదు. అదే ఒక బెలూన్ తీసుకున్నాం అనుకోండి, బెలూన్లో మనం ఎయిర్ ఫిల్ చేసేటప్పుడు
బెలూన్ ఎక్స్పాండ్ అవుతుంది, ఎయిర్ తీసేస్తే కాంట్రాక్ట్ అవుతుంది. అలాంటి బౌండరీస్ ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ యాజ్ మూవబుల్ బౌండరీ. మూవబుల్ బౌండరీ అని అంటాం. మూవబుల్ బౌండరీ ఆర్ దట్ ఈస్ ఫ్లెక్సిబుల్ బౌండరీ అని కూడా అంటాం. ఫ్లెక్సిబుల్ బౌండరీ. సో దీనికి ఎల్పిజి సిలిండర్ తీసుకోవచ్చు, అదర్వైజ్ ఎనీ మెటల్ కంటైనర్ which is having some substance that is called as that is what fixed or rigid. So movable or that is flexible అంటే మనం బెలూన్ తీసుకొని దాని గురించి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఏ మూవబుల్ పిస్టన్, సపోజ్ ఇన్ ఏ సిలిండర్ దెర్ ఈస్ ఎ మూవబుల్ పిస్టన్. సో ఇక్కడ గ్యాస్ ఉంటుంది, ఈ గ్యాస్ ఎక్స్పాండ్ అయితే ఇట్లా మూవ్ అవుతుంది పైకి ఇలా. అదే గ్యాస్ కాంట్రాక్ట్ అయిందనుకోండి, కంప్రెస్ చేస్తామంటే ఇది తగ్గుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ఫ్లెక్సిబుల్, మూవబుల్, ఇట్ హ్యాస్ మూవబుల్ పిస్టన్. సో దిస్ టైప్ ఆఫ్ బౌండరీ ఈస్ కాల్డ్ యాజ్ దట్ ఈస్ వాట్ మూవబుల్ బౌండరీ ఆర్ ఫ్లెక్సిబుల్ బౌండరీ అని అంటాం. దట్ వన్. నెక్స్ట్ వన్ ఈజ్ రియల్ బౌండరీ. ఏమి రియల్ బౌండరీ అంటే, సో ఫిజికల్లీ ఇట్ ఈస్ విజిబుల్, ఫిజికల్గా ఇట్ ఈస్ విజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మూవబుల్ బౌండరీ అయినా ఫిక్స్డ్ బౌండరీ అయినా దే ఆర్ ఆల్ రియల్ బౌండరీస్ మనకు కనబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డస్టర్ ఉంది, దీనికి కొన్ని లిమిట్స్ ఎంతవరకు ఉందంటే ఇంతవరకు ఉందన్నమాట. సో దీని లిమిట్ ఇంతవరకు అనేసి నాకు కనబడుతుంది అనమాట. సో దాన్ని మనం రియల్ బౌండరీ అనేసి అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ బౌండరీ. ఓకే, లేదా ఇది ఇలా కూడా ఉండొచ్చు, రియల్ బౌండరీ ఆర్ ఇమాజినరీ బౌండరీ అని అంటాం. ఇమాజినరీ బౌండరీ అంటే సపోజ్ సే ఐఎమ్ అబ్జర్వింగ్ ద వాటర్ ఇన్ ఏ రివర్. ఆ రివర్ కు నాకు మధ్యలో ఎలాంటి బౌండరీస్ ఏం లేవు, జస్ట్ ఐఎమ్ లుకింగ్ అట్ దట్ ఈస్ వాట్ ద వాటర్ ప్రజెంట్ ఇన్ ద రివర్. సపోజ్ సే ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ మై ఫ్రెండ్ విచ్ ఇస్ జస్ట్ బిసైడ్ మీ. నాకు అంత దూరంలో ఉండేటువంటి నా ఫ్రెండ్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను అనుకోండి. సో అతనికి నాకు మధ్యలో ఏం కానీ రియల్ బౌండరీ ఏం లేదనమాట. ఒక కట్టను కట్టడం కానీ లేకపోతే ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏం లేవు. ఒకే రూమ్లో ఉన్నాం మేమంతా కూడా. సో ఇక్కడ మనకు ఇమాజినరీ బౌండరీ అనేది అలా వస్తుంది. ఓకేనా, ఇమాజినరీ బౌండరీ అని అంటాం. ఇంకొక రకం, సో ఇక్కడ రాస్తున్నాను నేను, దట్ ఈస్ ఇమాజినరీ బౌండరీ. తర్వాత దట్ ఈస్ అడియాబాటిక్ బౌండరీ అని అంటాం. Adiabatic boundary. So adiabatic boundary means it is a boundary in which heat is present as heat transformation cannot take place. Suppose ఇలా ఉంటుంది అనుకోండి, say it is insulated, థర్మాస్ ఫ్లాస్క్ ఉంటుంది, ఫ్లాస్క్ దాంట్లో మనం వాటర్ కానీ ఎంత హాట్ వాటర్ తీసుకుంటామో అంతే ఉంటుంది, అవునా? ఎంత హాట్ వాటర్ సపోజ్ ఇట్ ఈస్ ఇన్ గుడ్ కండిషన్, థర్మాస్ ఫ్లాస్క్ ఉందనుకోండి. సో ఈ వాల్ ద్వారా హీట్ లోపల నుండి బయటికి రావడం కానీ బయట నుండి లోపలికి వెళ్ళడం కానీ జరగదు. ఇలాంటి బౌండరీస్ ఏమంటారంటే అడియాబాటిక్ బౌండరీ అని అంటారు. అడియాబాటిక్ అంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు, ఆ బౌండరీ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనం. నెక్స్ట్ డయాథర్మిక్ బౌండరీ అనేసి, దీన్నే ఐసోథర్మల్ అని కూడా చెప్పచ్చు. సో డయాథర్మిక్ బౌండరీలో ఏమవుతుందంటే హీట్ లోపల నుండి బయటికి రావచ్చు, బయట నుండి లోపలికి వెళ్ళచ్చు. హీట్ లోపల నుండి దట్ ఈస్ లోపల నుండి బయటకు వెళ్తుంది, బయట నుండి లోపలికి రావచ్చు. హీట్ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ త్రూ దట్ పర్టికులర్ బౌండరీ. దట్ టైప్ ఆఫ్ బౌండరీ ఇస్ కాల్డ్ యాజ్ డయాథర్మిక్ ఆర్ దీన్నే మనము కండక్టింగ్ అని కూడా అంటాం. కండక్టింగ్ బౌండరీ. సో ఇన్ని విధాలుగా ఉండొచ్చు మనకు బౌండరీస్, ఎన్ని డిఫరెంట్ టైప్స్ గా బౌండరీస్ అనేవి ఉండొచ్చు అనమాట, డిపెండింగ్ ఆన్ ద సిస్టమ్ విచ్ వీఆర్ అబ్జర్వింగ్. మనం ఏ సిస్టమ్ గురించి అబ్జర్వ్ చేస్తుంటామో ఆ సిస్టమ్ ను బేస్ చేసుకొని ఇన్ని రకాల బౌండరీస్ మనకు వస్తూ ఉంటాయి. సో ఫిక్స్డ్ అంటే ఎక్స్పాండ్ అవ్వదు, అలాగే కాంట్రాక్ట్ అవ్వదు, దాన్నే మనం రిజిడ్ అనేసి అంటాం. మూవబుల్, ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ ఆర్ cylinder which is having movable piston. When gas expands it moves up, when gas contracts it come down, isn't it? అలాంటిది అనమాట, దాన్ని మూవబుల్ ఆర్ ఫ్లెక్సిబుల్ అనేసి అన్నాం.
రియల్ బౌండరీ మన కంటికి కనబడుతూ ఉంటుంది. రియల్ బౌండరీ మనకు కరెక్ట్గా విజిబుల్గా ఫిజికల్గా ఇట్ ఈస్ విజిబుల్, అలాంటి బౌండరీను రియల్ అనేసి అంటాం. నెక్స్ట్ ఇమాజినరీ బౌండరీ, మధ్యలో ఏం పర్టికులర్ లిమిటేషన్ అంటూ ఏం ఉండదన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, సపోజ్ సే దిస్ ఈజ్ ద రూమ్. సో ఈ రూమ్లో సపోజ్ I want to explain about this board. So in between this board and me, మన ఇద్దరి మధ్యలో ఇక్కడ ఏం రియల్ బౌండరీ ఏం లేదు, మధ్యలో ఏం రియల్ బౌండరీ లేదు. రియల్ బౌండరీ అంటే ఒక వాల్ కానీ కట్టన్ కానీ ఇలాంటివి ఏం లేవు అనమాట. సో ఇలా ఉంటే దీన్ని ఏమి దట్ ఈస్ ఇమాజినరీ బౌండరీ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టబ్ ఉంది, వాటర్ అందులో బాయిల్ చేస్తున్నాం అనుకో. సో వాటర్ కు తర్వాత అబ్జర్వర్ కు మధ్యలో ఎలాంటి ఒక క్లోజ్ చేయడం కానీ ఒక ప్లేట్ పెట్టడం కానీ ఇలాంటివి లేకుండా ఉంటే అప్పుడు మనం దాని గురించి ఇమాజినరీ బౌండరీ అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అడియాబాటిక్ బౌండరీలో హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. అదే డయాథర్మిక్ ఆర్ కండక్టింగ్ బౌండరీలో హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అండ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు యొక్క ఫండమెంటల్స్. ఫస్ట్ ఏమవి సిస్టమ్, సరౌండింగ్, వీటన్నిటిలోనూ దీని గురించి వస్తుంది అనమాట. నౌ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ ద సిస్టమ్. టైప్స్ ఆఫ్ సిస్టమ్. సో వన్ ఈజ్, చాలా మందికి ఓపెన్, ఇవన్నీ కూడా నీట్గా ఐపీఈలో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఓపెన్ సిస్టమ్ అంటాం. నెంబర్ 2 ఈజ్ closed system, and that is third one isolated system అని అంటాం. isolated system. Let me change this pen because ఈ పెన్ మనకు రాయట్లేదు. this one, okay. So open system, ఫస్ట్ ఓపెన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓపెన్ సిస్టమ్, ఓకే. ద సిస్టమ్ విచ్ ఎక్స్చేంజెస్ బోత్ ఎనర్జీ అండ్ మ్యాటర్. ద సిస్టమ్ విచ్ ఎక్స్చేంజెస్ both energy and matter is called as OS, open system. Okay, this is the definition. That is the system which exchanges both energy and matter with surrounding, if you want, with surrounding is called as, that is what, open system. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం అర్థం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ ఎగ్జాంపుల్స్ లో దట్ ఈస్ వన్ హ్యూమన్ బాడీ. హౌ ఇట్ ఈస్ ద ఓపెన్ సిస్టమ్. ఇది ఎలా ఓపెన్ సిస్టమ్ అవుతుందంటే వీ బ్రీత్ ఇన్ ఆక్సిజన్, బ్రీత్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. వీ డ్రింక్ వాటర్ అండ్ ఇట్ మే పాస్ అవుట్ యాజ్ సమ్ అదర్ సబ్స్టెన్స్. సో మన లోపలికి మ్యాటర్ను పంపిస్తూ ఉంటాం, అలాగే మన బాడీ మ్యాటర్ను కూడా బయటికి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది అనమాట. అవునా, దిస్ వన్. సో ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ను పంపిస్తుంది. అలాగే ఎనర్జీ, సపోజ్ ఇవి నువ్వు ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, యూ విల్ గెట్ ఎనర్జీ, యూ మే డూ సమ్ వర్క్. సో యూ ఆర్ డూయింగ్ సమ్ వర్క్ ఆన్ సమ్ అదర్, దట్ ఈస్ సరౌండింగ్. ఓకే, దట్ వన్. సో హ్యూమన్ బాడీ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఓపెన్ సిస్టమ్. And that is first one. And second one ఏంటంటే a plant also, natural గా plant or a tree ఇది కూడా. How? So it extracts moisture from its roots and carbon dioxide తీసుకుంటుంది, మళ్ళీ ఆక్సిజన్ ను ఎక్సెల్ చేస్తూ ఉంటుంది. అవునా? సో ఇలా అంటే మ్యాటర్ లోపలికి వెళ్తూ ఉంటుంది, అలాగే మ్యాటర్ బయటికి వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఎనర్జీ కూడా. సో వీటిని మనం హ్యూమన్ బాడీ, తర్వాత ప్లాంట్, వీటన్నిటిని ఏం చేయొచ్చు అంటే
ఓపెన్ సిస్టమ్కు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అది సపోజ్ ఇంకా థర్డ్ వన్ ఏం చెప్పొచ్చు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ సే వాటర్ ఈజ్ హీటెడ్ ఇన్ ఎ ఓపెన్ వెజల్. టబ్ ఉంది, టబ్లో ఉండే వాటర్ని మనం హీట్ చేస్తున్నాం. సో హీట్ చేసినప్పుడు ఏమైంది, వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్. సో మ్యాటర్ కూడా లోపల నుండి బయటకు వస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఎనర్జీ ఆల్సో. సో ఆ వెజల్ హాట్ అయిపోతుంది అనమాట, అవునా. సో అలా ఓపెన్ సిస్టమ్కు మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. దట్ ఈజ్ వాటర్ హీటెడ్ ఇన్ ఆ ఓపెన్ వెజల్లో వాటర్ను హీట్ చేయడం కూడా దీనికి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకేనా, తీసుకోండి. సో దిస్ ఈజ్ ఓపెన్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ ఎనర్జీ అండ్ మ్యాటర్ అంటున్నాం. ఈ ఎనర్జీ అంటే అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ సిస్టమ్ టు సరౌండింగ్ ఇన్ 2 ways. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది 2 types అన్నమాట. ఒకటి హీట్ రూపంలో, రెండవది వర్క్ రూపంలో. వర్క్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మనము అర్థం చేసుకోవాల్సింది అన్నమాట. ఇంతకుముందు చెప్పాను ఫ్యూయల్ అన్నమాట. కుకింగ్ గ్యాసే తీసుకోండి, కుకింగ్ గ్యాస్. సో కుకింగ్ గ్యాస్ నుండి వచ్చే ఎనర్జీను హీట్గా కన్వర్ట్ చేయొచ్చు. అదే ఎనర్జీని యూజ్ చేసి వర్క్, ఒక మెషిన్, ఒక ఇంజన్ రన్ చేసేటట్లు కూడా చేయొచ్చు, ఒక వెహికల్ రన్ చేసేటట్లు చేయొచ్చు, అవునా. అంటే వర్క్ కూడా ఇట్ ఈస్ ద మెకానికల్ వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈస్ ద నాన్ మెకానికల్ వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేది నాన్ మెకానికల్ ట్రాన్స్ఫర్. హీట్ వస్తూ ఉంటుంది అంతే, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. దానిపైన వెజల్ పెట్టేసి మనకు కావాల్సిన విధంగా మనం యూజ్ చేసుకోవాలి. అదే వర్క్ అంటే దట్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ వే. ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్. యాజ్ ఐ టోల్డ్ యూ, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద పెట్రోల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్ బై ద ఇంజన్ అండ్ బై ద గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా మన కిచెన్లో. అదేం చేస్తుంది చెప్పండి, హీట్, దట్ ఈస్ కుకింగ్ గ్యాస్లో ఉండేటువంటి ఎనర్జీను హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అంతే. కాబట్టి హీట్ అండ్ వర్క్, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ ఎనర్జీ, ప్రతి చోట ఎనర్జీ అని రాస్తాం. సో ఎనర్జీ అంటే హీట్ లేదా వర్క్, రెండు కూడా. వర్క్ చేయడం కూడా మన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషనే. సపోజ్ యూ హావ్ బీన్ డూయింగ్ సమ్ వర్క్, వాట్ హ్యాపెన్స్, యువర్ ఎనర్జీ డిక్రీజెస్, ఇజంట్ ఇట్. మనం వర్క్ చేస్తూ ఉంటే మన ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. కాబట్టి వర్క్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద, ఇట్ ఈస్ ద వే ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. Work is the way of exchange of energy. This is very important for you. And heat also the way of exchange of energy. When there is a difference of temperature, that is very important. Temperature లో డిఫరెన్స్ ఉండేటప్పుడు హీట్ ఒక సిస్టమ్ నుండి సరౌండింగ్ నుండి సిస్టంలో ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ వర్క్లో అట్లా కాదు. టెంపరేచర్లో డిఫరెన్స్ లేకపోయినా ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వర్క్ ద్వారా జరుగుతుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, దిస్ వన్. ఎస్, నెక్స్ట్ మనకు ఫండమెంటల్స్ ఈజీగా అర్థమైనా అంటే చాప్టర్ చాలా ఈజీ అవుతుంది. అదర్వైజ్ ఇట్ మే బి సమ్వాట్ డిఫికల్ట్. అండ్ క్లోజ్డ్ సిస్టమ్. సో క్లోజ్డ్ సిస్టమ్ definition, the system which exchanges only energy but not matter. The system which exchanges only energy, yes, exchange takes place, but matter exchange does not take place. Energy ante malli, that is, this energy may takes place, energy transfer may takes place in the form of heat form lo jaragachu, లేకపోతే వర్క్ ఫామ్లో కూడా జరగచ్చు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటాం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ కుక్కర్. వెన్ ద విజిల్ ఈస్ కంప్లీట్లీ క్లోజ్డ్, ప్రెషర్ కుక్కర్ వీఆర్ హీటింగ్, మనం హీట్ చేస్తూ ఉంటాము విజిల్ వచ్చేంత వరకు మాత్రమే. విజిల్ అంటే తెలుసు మీకు, అవునా. సో అక్కడ ప్రెషర్ ఎక్కువైపోతే ఆ విజిల్ ఉంటుంది, ఆ విజిల్ నుండి దాంట్లో ఉంటే వేపర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అది దట్ వన్. సో ప్రెషర్ కుక్కర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ వాట్ క్లోజ్డ్ సిస్టమ్.
ప్రెషర్ కుక్కర్ ఒకటి రాస్తాను, ప్రెషర్ కుక్కర్ ఇదొకటి. అండ్ వాటర్ బాటిల్ విత్ ఎ క్యాప్, ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేస్తున్నాం, వాటర్ లోపల ఉంది, మనము దాన్ని క్లోజ్ చేస్తున్నాం, అలా ఉంటే దాన్ని క్లోజ్డ్ సిస్టమ్కు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట, క్లోజ్డ్ సిస్టమ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఆల్ ద రియాక్షన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ఆఫ్ ఎ క్లోజ్డ్ కంటైనర్, అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరుగుతాయి అనమాట, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి రియాక్షన్స్ ఏమంటామంటే మనము ఇలాంటి సిస్టమ్స్ను దట్ ఈస్ వాట్ క్లోజ్డ్ సిస్టమ్స్ అనేసి అంటారు. క్లోజ్ అయి ఉంటుంది సింపుల్గా, ఒక క్లోజ్డ్ కంటైనర్లో జరిగే రియాక్షన్స్ అన్నీ కూడా క్లోజ్డ్ సిస్టమ్స్ కిందే వస్తాయి అన్నమాట. దట్ ఈస్ సో ప్రెషర్ కుక్కర్, వాటర్ బాటిల్ విత్ ఏ క్యాప్, ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. దిస్ వన్, ఎస్. నెక్స్ట్ వన్, ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఐసోలేటెడ్ సిస్టమ్, దిస్ వన్. ఈ ఐసోలేటెడ్ సిస్టంలో నైదర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు, ఎనర్జీ మ్యాటర్, ఈ రెండింటి ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరగదు. మ్యాటర్ ట్రాన్స్ఫర్మేషన్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ బోత్ డస్ నాట్ టేక్ ప్లేస్. ద సిస్టమ్ విచ్ నైదర్ ఎక్స్చేంజెస్ ఎనర్జీ నార్ మ్యాటర్, ఎనర్జీ లేదు మ్యాటర్ కూడా లేదు, అలాంటి సిస్టమ్ ఏమంటారంటే దట్ ఈస్ వాట్ ఐసోలేటెడ్ సిస్టమ్ అనేసి అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ థర్మోస్ ఫ్లాస్క్, మనకు బాగా తెలిసినటువంటిది థర్మోస్ ఫ్లాస్క్. సో ఫ్లాస్క్ ఉంటుంది, సపోజ్ సే ఫ్లాస్క్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ కండిషన్, మనం కిచెన్లో హాట్ బాక్స్ యూజ్ చేస్తాం, హాట్ బాక్స్ అనేసి అంటాం కిచెన్లో యూజ్ చేసేవి. సో దీస్ ఆర్ కంప్లీట్లీ ఇన్సులేటెడ్, ఇవి ఇన్సులేట్ చేసి ఉంటారు. ఫ్రీజర్ తెలుసు మనకు, ఫ్రిడ్జ్లో కూడా ఏదైనా ఐటమ్ పెట్టేసినాం అనుకోండి కూల్గా ఉంటుంది, దాని వాల్స్ ఉంటాయి చూడండి, ఫ్రిడ్జ్ యొక్క వాల్స్ ఇన్సులేటెడ్, లోపల ఉండే కోల్డ్నెస్ బయటికి రాదు, బయట ఉండే హాట్నెస్ లోపలికి వెళ్తుంది అనమాట. ఓకే, అలా ఉంటుంది. సో ఇలాంటి వాటన్నిటిని ఐసోలేటెడ్ సిస్టమ్స్ అంటాం. ఇంతకు ముందే చెప్పాను మీకు, కంప్లీట్ యూనివర్స్ ఈజ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఇది ఒక ఐసోలేటెడ్ సిస్టమ్ యూనివర్స్ అనేది. ఇవన్నీ మనము ఎగ్జాంపుల్స్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈస్ సో థర్మోస్ ఫ్లాస్క్, కాఫీ ఆర్ టీ టేకన్ ఇన్ థర్మో ఫ్లాస్క్, అండ్ యూనివర్స్ ఈజ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డెఫినేషన్స్ అవి నీట్గా అర్థం చేసుకోండి. వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ మే టేక్స్ ప్లేస్ ఇన్ టూ ఫార్మ్స్. వన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, సెకండ్ వన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్. That is very, very important. Okay, that one. Next, after that, we are going to discuss about thermodynamic parameters. Thermodynamic parameters are variables ఆర్ ప్రాపర్టీస్. వీటినే మనం ప్రాపర్టీస్ అని కూడా చెప్పచ్చు, ప్రాపర్టీస్. సో ఈ థర్మోడైనమిక్ పారామీటర్స్ ఆర్ వేరియబుల్స్ ప్రాపర్టీస్ ఏమంటే ఇవి టూ టైప్స్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ టైప్స్, టూ టైప్స్ అనమాట ఇవి, టూ టైప్స్. సో వన్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్సివ్ పారామీటర్ వేరియబుల్ ఆర్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు అనమాట, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. అండ్ సెకండ్ వన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఇలా అనమాట. Extensive properties and intensive properties, like that there are two types of properties. So first of all, what are extensive properties? So extensive properties means this depends on quantity of substance, quantity of substance, depends on quantity of substance. Intensive properties are independent of quantity of substance, quantity
of substance. Quantity of substance or ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ సైజ్ ఆల్సో, సైజ్ కూడా. సో సైజ్ ఎక్కువగా ఉంటే ప్రాపర్టీ కూడా ఎక్కువగా ఉంటుంది, సైజ్ తక్కువగా ఉంటే ప్రాపర్టీ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ సైజ్ ఆఫ్ ద సిస్టమ్, సబ్స్టెన్స్ ఆర్ సిస్టమ్. ఇక్కడ మనము థర్మోడైనమిక్స్ లో సిస్టమ్ అని యూస్ చేస్తాము, సో కెమిస్ట్రీలో సబ్స్టెన్స్ అని అంటాం, అంతే డిఫరెన్స్ ఇంకేం లేదు. ఓకేనా? సపోజ్ సే యు ఆర్ అబ్జర్వింగ్ అబౌట్ ద పెట్రోల్, నౌ దట్ ఈస్ ద సిస్టమ్, యాక్చువల్లీ దట్ ఈస్ ద కెమికల్ సబ్స్టెన్స్, అది వచ్చేసి మనకు కెమికల్ సబ్స్టెన్స్ అన్నమాట. ఓకేనా? ఇలా ఉంటుంది. ఎస్. నౌ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ సైజ్. సిస్టమ్ యొక్క సైజ్ పైన, క్వాంటిటీ పైన డిపెండ్ అయ్యి, మాస్ పైన డిపెండ్ అయ్యి, డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అమౌంట్, వాటిని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అని. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మాస్. సపోజ్ 1 kg తీసుకుంటే ఒక సబ్స్టెన్స్ తక్కువగా ఉంటుంది, 10 kgs తీసుకుంటే ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మాస్ ఈజ్ వాట్? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్. అలాగే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ తీసుకున్నాం అనుకో, దే డూ నాట్ డిపెండ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ సైజ్ ఆఫ్ ద సిస్టమ్. ఇది ఎలా? ఇది ఫర్ ఎగ్జాంపుల్ మెల్టింగ్ పాయింట్ అనేది తీసుకున్నాం, వాటర్కు మెల్టింగ్ పాయింట్ 0 degrees centigrade, 0 degrees centigrade మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో ఒక 1 kg ఐస్ను మనము వాటర్గా కన్వర్ట్ చేయాలంటే దాని టెంపరేచర్ను 0 degrees వరకు ఇంక్రీజ్ చేస్తేనే, ఎక్కడో మైనస్లో ఉంటుంది, మైనస్ దట్ ఈస్ సే సపోజ్ -20 degrees దగ్గర ఉందనుకోండి 1 kg ఐస్. Similarly 10 kg ice. If you want to convert 10 kg ice into water or 1 kg ice into water, definitely you must heat that ice up to 0 degrees centigrade, then only melting takes place. So ఇక్కడ మనకి ఏమి సబ్స్టెన్స్ పైన, క్వాంటిటీ పైన డిపెండ్ కావట్లేదు, అవునా? క్వాంటిటీ పైన డిపెండ్ కాకపోతే వాటిని ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటారు, డిపెండ్ అయితే వాటిని మనం ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అనేసి అంటాం. సో ఈ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ యొక్క ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ మనము ఇప్పుడు నేర్చుకున్నాం. దట్ ఈస్ సో ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ మనము ఈ విధంగా మనం డివైడ్ చేసి నేర్చుకోవచ్చు. ఇందాకే చెప్పాను, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఆర్ సైజ్ ఆఫ్ ద సిస్టమ్. సిస్టమ్ యొక్క క్వాంటిటీ పైన డిపెండ్ అవుతాయి, లేకపోతే సైజ్ పైన డిపెండ్ అవుతాయి, ఇవి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అనేవి అలా కాదు. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ డూ నాట్ డిపెండ్ ఆన్ the quantity of substance and size of the system also. Okay, this one. So ee properties emante additive properties. Additive means, for example, say mass. Nenu 1 kg తీసుకున్నా ఏదో ఒక సబ్స్టెన్స్, దాన్ని ఇంకొద్ది సబ్స్టెన్స్ యాడ్ చేశాను, ఇంకొద్దిగా సబ్స్టెన్స్. I have 1 kg of substance, 1 kg తీసుకున్నాను, దానికి ఏం చేశానంటే ఇంకొంత సబ్స్టెన్స్ యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు మాస్ ఇంక్రీజ్ అవుతుంది కదా, మాస్ ఇంక్రీజ్ అవుతుంది. 1 kg ఉండింది, ఇప్పుడు 2 kgs కావచ్చు, 3 kgs కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఐఎమ్ యాడింగ్. దట్ ఈస్, సో వీటిని అడిటివ్ ప్రాపర్టీస్ అనేసి అంటారు. ఇవి నాన్ అడిటివ్ ప్రాపర్టీస్. నాన్ అడిటివ్ ప్రాపర్టీస్ అంటే ఇందాక చెప్పాను మీకు, మెల్టింగ్ పాయింట్. సో మెల్టింగ్ పాయింట్ లేదా బాయిలింగ్ పాయింట్ అనుకోండి. సో ఒక గ్లాస్లో ఉండే వాటర్ను ఎవాపరేట్ చేయాలన్నా 100 degrees వరకు హీట్ చేయాలి. అదే ఒక టబ్లో సపోజ్ సే ఒక 10 liters ఆఫ్ వాటర్ను మనము బాయిల్ చేయాలనుకోండి, ఎవాపరేట్ చేయాలనుకోండి, అప్పుడు కూడా మనం 100 degrees centigrade వరకు హీట్ చేయాల్సింది. సో అందువల్ల ఇక్కడ నాన్ అడిటివ్ అంటే సబ్స్టెన్స్ తక్కువ ఉన్నా, సబ్స్టెన్స్ ఎక్కువ ఉన్నా, వాల్యూ మాత్రం, ప్రాపర్టీ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అలాంటి వాటిని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ దిస్ వన్. ఓకే, సో ఈ వీటిలో మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, వాల్యూమ్ అండ్ నంబర్ ఆఫ్ మోల్స్. 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకుంటే తక్కువగా ఉంటుంది. సేమ్ సబ్స్టెన్స్ 10 moles తీసుకున్నాం అనుకోండి, క్వాంటిటీ పైన డిపెండ్ అయినట్టే కదా. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఎక్స్టెన్సివ్. హెచ్, ఎంథాల్పీ ఆఫ్ ద రియాక్షన్, ఎంథాల్పీ అని అంటాం. అండ్ ఎస్, ఎంట్రోపీ. సిమిలర్లీ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. ఇవన్నీ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయబోతాం అన్నమాట. ఓకేనా? అండ్ దట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇవంటే ఇంటర్నల్ ఎనర్జీ. హీట్ కెపాసిటీ జనరల్గా ఏం హీట్ కెపాసిటీ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్
టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ బై 1 degree centigrade. 1 degree centigrade ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ను 1 degree centigrade రైజ్ చేయాలంటే ఎంత హీట్ కావాలో దాన్ని హీట్ కెపాసిటీ అనేసి అంటాం అన్నమాట. సబ్స్టెన్స్ 1 గ్రామ్ అయితే మళ్ళీ అది డిఫరెంట్ అనమాట, మోలార్ హీట్ కెపాసిటీ వస్తుంది. స్పెసిఫిక్ అని వచ్చిందంటే ఇవన్నమాట ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ కింద వచ్చేస్తాయి. ఓకేనా. తర్వాత ఎనర్జీ టర్మ్స్, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, ట్రాన్స్లేషనల్ ఎనర్జీ, రొటేషనల్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ. ఎక్కడైతే నీకు ఎనర్జీ అనే టర్మ్ కనబడుతుందో అవన్నీ కూడా ఏమంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఎక్సెప్ట్ దట్ ఈస్ వాట్ అయనైజేషన్ ఎనర్జీ. ఎందుకు అయనైజేషన్ ఎనర్జీ? అయనైజేషన్ ఎనర్జీ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ థర్మోడైనమిక్ ప్రాపర్టీ, సో దట్ ఈస్ అ మైక్రోస్కోపిక్ ప్రాపర్టీ. అందువల్ల ఇంటర్నల్ దట్ ఈస్ అయనైజేషన్ ఎనర్జీ అనేది మనము ఈ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ కింద డిస్కస్ చేయము, అసలు థర్మోడైనమిక్స్ లోకే రాదు అది. ఓకేనా. అలా సో ఎనర్జీ టర్మ్స్ అన్నమాట. అండ్ రెసిస్టెన్స్, సో రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ద వైర్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కదా. సో తక్కువ లెంత్ ఉంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది, ఎక్కువ లెంత్ ఉండే వైర్ తీసుకున్నాం అనుకోండి రెసిస్టెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. దట్ వన్. అండ్ కండక్టివిటీ, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఏం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే చెప్పండి? దట్ ఈస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ W/Q, మీకు ఫిజిక్స్ లో వచ్చి ఉంటుంది. ఐ థింక్ దిస్ ఈస్ పవర్. సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, సబ్స్టెన్స్ తక్కువగా ఉండేటప్పుడు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది బ్యాటరీలో, సెల్లో. అదే సబ్స్టెన్స్ కన్నా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. చిన్న బ్యాటరీ పెద్ద బ్యాటరీ మనకు డిఫరెన్స్ ఉంటుంది కదా, అవునా. అలా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ కింద వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చేసి ఏది ఎక్స్టెన్సివ్ ఏది ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయండి అని ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట. అలాగే ఇవి మోర్ దాన్ వన్ కరెక్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు. అలాగే ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ లో కూడా ఐఐటీలో చాలా సార్లు అడిగాడు కాబట్టి మనం చాలా ప్రాపర్టీస్. సో ఈ టేబుల్ ఇంతటితో ఎండ్ అవ్వదు మనకు. వేర్ ఎవర్ వి కమ్ అక్రాస్ వన్ ప్రాపర్టీ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ ప్రాపర్టీ. అదేం ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ కింద వస్తుందా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ కింద వస్తుందా అనేది మనం డిస్కస్ చేసి ఈ టేబుల్లో ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ స్టడీ. ఓకే. నాన్ ఐడి. సో టెంపరేచర్, ప్రెషర్. సో ఈ రూమ్ లో టెంపరేచర్, సపోజ్ నేను థర్మోమీటర్ ఇక్కడ తీసుకొని చూసాను అనుకోండి, 25 degrees ఉంటుంది. ఈ లాస్ట్ లో చూసినా కూడా 25 degrees ఉంటుంది. అంటే ఈ రూమ్ యొక్క సైజ్ పైన డిపెండ్ కావట్లేదు. మనము మామూలుగా పేపర్లో ఈ దట్ ఈస్ వాట్ వెదర్ గురించి చెప్పేటప్పుడు దట్ ఈస్ ఇన్ సమ్మర్ సీజన్ ఇన్ విజయవాడ దిస్ ఈస్ ద టెంపరేచర్, విజయవాడ మొత్తానికి. అండ్ ఇన్ హైదరాబాద్ టెంపరేచర్ ఈజ్ 39 degrees 40 degrees అని చెప్తూ ఉంటారు అనమాట. సో టోటల్ ఏరియా హైదరాబాద్ ఒక సైజ్ లో ఉండొచ్చు, సపోజ్ ఒక స్మాల్ టౌన్ ఒక డిఫరెంట్ సైజ్ లో ఉండొచ్చు. మొత్తానికి మనం టెంపరేచర్ గురించి చెప్తాం. అలాగే ప్రెషర్ అనేది కూడా సపోజ్ ఈ రూమ్ లో ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంటుందో ఆ ప్లేస్ లో కూడా అంతే ప్రెషర్ ఉంటుంది. ఇది సైజ్ పైన డిపెండ్ అవ్వదు, క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ పైన డిపెండ్ అవ్వదు, ప్రెషర్ అనేది డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ డెన్సిటీ. ఇక్కడ ఒక ఫార్ములా చెప్తాను మీకు. ఎక్స్టెన్సివ్ బై ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ is equal to intensive property. ఇది ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ తీసుకున్నాం మనం. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా. మాస్ ఈజ్ వాట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, వాల్యూమ్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, అండ్ ఎక్స్టెన్సివ్ బై ఎక్స్టెన్సివ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఈ ఫార్ములా మనకు ఎక్కడైనా కూడా పనికొస్తుంది. సో ఇక్కడ చూడండి, హెచ్ అంటే ఎంథాల్పీ, ఎస్ ఫర్ ఎంట్రోపీ, జి ఫర్ గిబ్స్ ఎనర్జీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాం. ఇవన్నీ ఇప్పుడు మనం ఈ చాప్టర్ నేర్చుకుంటాం. యు ఇంటర్నల్ ఎనర్జీ, హీట్ కెపాసిటీ. వీటన్నిటి ముందర మోలార్ అని ఒక టర్మ్ రాసామనుకో, దెన్ దట్ బికమ్స్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. వై? బికాస్ వీఆర్ డిస్కసింగ్ దట్ ప్రాపర్టీ ఫర్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్. 1 mole కు డిస్కస్ చేస్తాం. 1 mole మోలార్ ఎంథాల్పీ, మోలార్ ఎంట్రోపీ, మోలార్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ మీన్స్ ఇట్ ఈస్ ఫర్ 1 mole. 1 mole అనేది కాన్స్టెంట్ అనమాట.
కాబట్టి మోలార్ అనే టర్మ్ ఎక్కడైనా కనబడితే దట్ ఈస్ డెఫినెట్లీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అలాగే ఎనర్జీ అనే టర్మ్ ఎక్కడైనా కనబడితే దట్ ఈస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అన్నమాట. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఇక్కడ హీట్ కెపాసిటీ చెప్పాను. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏమి? అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్. 1 గ్రామ్ అంటున్నాం, అది ఎంత పెద్ద సబ్స్టెన్స్ అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. 1 గ్రామ్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ కు రైజ్ చేయాలంటే, ఇంక్రీజ్ చేయాలంటే ఏం కావాలో అదనమాట. దాన్ని హీట్ కెపాసిటీ. ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ అంటాం, ఇక్కడ వచ్చేసి 1 గ్రామ్ అంటాం అనమాట. ఓకేనా? దట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ అనే టర్మ్ వచ్చిందంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ కండక్టివిటీ అన్నాం, స్పెసిఫిక్ కండక్టివిటీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. రెసిస్టెన్స్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో మోలార్ అనే మాట కనబడినా, స్పెసిఫిక్ అనే వర్డ్ కనబడినా కూడా అవి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ కింద వస్తాయి. అలాగే సిపి, సివి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనమాట. మళ్ళీ దాంట్లో మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో ఇవన్నీ కూడా ఏమంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. దే ఆర్ ఆల్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. దట్ వన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ టర్మ్స్కి వస్తాం. మొలారిటీ, నార్మాలిటీ, అవునా? ఎం ఫర్ మొలారిటీ, ఎం ఫర్ మొలాలిటీ, దిస్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్ అండ్ క్యాపిటల్ ఎన్ అంటాం. నార్మాలిటీ, వాల్యూమ్ పర్సంటేజ్, volume percentage is equal to volume of the solute by volume of the solution into 100. ఇవన్నీ అన్నమాట. weight percentage, weight by volume percentage, parts per million, ppm, parts per million, ppb, parts per billion, melting point, boiling point, ఇవి సపరేట్ మళ్ళీ. సో ఇవన్నీ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ టర్మ్స్. 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉన్నాయి. సపోజ్ ఒక సబ్స్టెన్స్ యొక్క మొలారిటీ అంది. ఇది ఎట్లా ఇంటెన్సివ్ ప్రాపర్టీ? మొలారిటీ అనేది ఎలా ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని తీసుకు. సే దెర్ ఈస్ ఎ సొల్యూషన్ ఇన్ ఎ టబ్. యూ హ్యావ్ కలెక్టెడ్ సమ్ సొల్యూషన్ ఫ్రమ్ ద అప్పర్ పార్ట్, పై నుండి కొద్దిగా సొల్యూషన్ తీసుకున్నాం. అలాగే టబ్ లో కింది భాగం నుండి కూడా సొల్యూషన్ తీసుకున్నాం. సపోజ్ ఆ కంప్లీట్ సొల్యూషన్ యొక్క మొలారిటీ 1 మోలార్ అయితే, నువ్వు సొల్యూషన్ పై నుండి కలెక్ట్ చేసిన సొల్యూషన్ దట్ ఈస్ బాటమ్ నుండి కలెక్ట్ చేసినా కూడా ఆ సొల్యూషన్ యొక్క మొలారిటీ ఒకే విధంగా ఉంటుంది. మొలారిటీ చేంజ్ అవ్వదు. ఓకేనా? దట్ వన్. అండ్ ఆల్సో pH, వెరీ ఇంపార్టెంట్. సో యాసిడ్ కు pH, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లడ్ కు pH 7.42 అన్నాం. మన బాడీలో 6 లీటర్స్ ఉన్నా 10 లీటర్స్ ఉన్నా హ్యూమన్ బ్లడ్ యొక్క pH 7.42 అరౌండ్ 7.302 7.42 ఏదో సమ్ వాల్యూ వస్తుంది, అవునా? దట్ ఈస్ కాన్స్టెంట్. దట్ వన్. సో నువ్వు 1 లీటర్ బ్లడ్ తీసుకున్నా 10 లీటర్స్ బ్లడ్ తీసుకున్నా కూడా హ్యూమన్ బ్లడ్ అయితే దాని pH ఒకే విధంగా ఉంటుంది. సో దట్ ఈస్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఆల్రెడీ చెప్పాను మీకు మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ అని. మళ్ళీ స్పెసిఫిక్ అనే మాట ఎక్కడైనా వచ్చిందంటే దట్ ఈస్ డెఫినెట్లీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ టేబుల్ నీట్గా మీరు H ఎంథాల్పీ, S ఎంట్రోపీ, G గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అని నీట్గా మెన్షన్ చేసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చాలా వరకు దీంట్లో ఉండే క్వశ్చన్స్కు మీరు ఆన్సర్ చేయగలరు. ఐ మీన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అంతే. నెక్స్ట్ ఆఫ్టర్ డిస్కసింగ్ that is extensive properties and intensive properties, now very small topic, that is state function and that is path function. So state functions antam, state variables or state parameters ani kuda, state parameters ani kuda antam annamata, this one. So anta okkate. Alage path function or path variables or path parameters. సో ఇవి ఏంటంటే ఇవి ద ప్రాపర్టీస్, ద థర్మోడైనమిక్ ప్రాపర్టీ, ద థర్మోడైనమిక్ ప్రాపర్టీ which depend
which depends on initial and final states of the system are called as that is what state functions వీటిని స్టేట్ ఫంక్షన్స్ అనేసి అంటాం. ఓకే, నెక్స్ట్ the thermodynamic property which depend on the path of the process is called as path function. This is so వీటిని మనం ఇలా డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తో పాటు మనం డిస్కస్ చేద్దాం. The thermodynamic property which depends on initial and final states of the system are called as state functions. ఇది ఎలాగో చూద్దాం. For example, mass and volume, and H, E, that E or U, and S, entropy, gives free energy. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి దే ఆర్ నథింగ్ బట్ దట్ ఈస్ వాట్ స్టేట్ ఫంక్షన్స్ అన్నమాట. స్టేట్ అండ్ ప్రెషర్, టెంపరేచర్, ఇవన్నీ కూడా స్టేట్ ఫంక్షన్స్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అనేది ఎలా స్టేట్ ఫంక్షన్ చూద్దాం. సపోజ్ ఇప్పుడు మనం ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం. సే దిస్ ఈజ్ అ సబ్స్టెన్స్. సపోజ్ ఇట్స్ మాస్ ఈజ్ 1 kg. You are added some substance. This is the initial state. In initial state లో ఈ సబ్స్టెన్స్ యొక్క వెయిట్ 1 kg. ఇప్పుడు మనం కొద్ది సబ్స్టెన్స్ దీనికి యాడ్ చేస్తే అది ఇంతవరకు అయింది. సపోజ్ ఒక 4 kg అయింది అనుకోండి, 4 kg. సో మనం ఇనిషియల్ స్టేట్ లో 1 kg అంటాం, ఫైనల్ స్టేట్ లో 4 kg అనేసి అంటాం. అంతేగాని ఈ మిడిల్ లో మనము మాస్ ఎంత అనేది మనం కరెక్ట్ గా డిసైడ్ చేయాలి, అవునా? సో దీన్ని ఏమంటారంటే దట్ ఈస్ వాట్ స్టేట్ ఫంక్షన్ అంట. వాల్యూమ్ కూడా అంతే. సపోజ్ వాటర్ తీసుకొని మనం యాడ్ చేసాం. 1 లీటర్ వాటర్ ఉంది మన దగ్గర, ఇంకొద్ది వాటర్ యాడ్ చేసాం. సో యాడింగ్ అయిపోయిన తర్వాత దట్ ఈస్ కాల్డ్ as ఫైనల్ స్టేట్. యాడింగ్ జరగక ముందు ఇనిషియల్ స్టేట్. సో ఇనిషియల్ స్టేట్ లో ఎంత ఉందో చెప్పగలము, అలాగే కంప్లీట్ గా యాడ్ చేసిన తర్వాత ఎంత ఉందో చెప్పగలం. ఇది వాల్యూమ్ అనేది. అది 3 లీటర్స్ కావచ్చు, 2 లీటర్స్ కావచ్చు, 1.5 లీటర్స్ కావచ్చు. బట్ యాడ్ చేసేటప్పుడు, ఆ యాడింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు వాల్యూమ్ను మనం కరెక్ట్గా చెప్పలేము. ఎందుకు? ప్రతి సెకండ్ వాల్యూమ్ మనం యాడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అలా అన్నమాట. దట్ ఈస్ సో మాస్, వాల్యూమ్. సిమిలర్లీ ఎంథాల్పీ, హెచ్ మీన్స్ ఎంథాల్పీ, యు ఫర్ ఇంటర్నల్ ఎనర్జీ, ఎస్ ఫర్ దట్ ఈస్ ఎంట్రోపీ, గివ్స్ ఫ్రీ ఎనర్జీ. ఇవన్నీ కూడా అన్నమాట. వీటిని మనం స్టేట్ ఫంక్షన్స్ అనేసి అంటాం. నెక్స్ట్ పాత్ ఫంక్షన్స్. ఈ పాత్ ఫంక్షన్స్ మనకు థర్మోడైనమిక్స్ లో ఎక్కువగా 2 ఉంటాయి. ఒకటి హీట్, రెండోది వర్క్. హీట్ అండ్ వర్క్. సో దీస్ 2 ఆర్ ద పాత్ ఫంక్షన్స్. దే డిపెండ్ ఆన్ ద పాత్ of the process. For example, say there is a point A and point B. This is point A and this is point B. You may reach the point B from point A like this. Ila vellochu. Alage you may go like this also. In this path also you may travel to reach, that is what B. Path number 1, this is first path, this is second path. This one is second path. సో ఇక్కడ చూస్తే మనకు క్లియర్ గా తెలుస్తుంది, ఈ పాత్ లో ట్రావెల్ చేయాలంటే తక్కువ వర్క్ చేస్తే సరిపోతుంది. అదే ఈ పాత్ లో ట్రావెల్ చేయాలంటే మనం ఎక్కువగా వర్క్ చేయాలి. బట్ వీఆర్ రీచింగ్ ఏ టు బి. అవర్ ఇనిషియల్ పొజిషన్ ఇస్ ఏ అండ్ ఫైనల్ పొజిషన్ ఇస్ బి. ఓకే, ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ద స్టేట్, ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వర్క్ అనేది ఈ పాత్ పైన డిపెండ్ అయి ఉంటుంది. షార్టెస్ట్ పాత్ ఉంటే తక్కువ వర్క్ సరిపోతుంది. లాంగెస్ట్ పాత్ ఉంటే దట్ ఈస్ వీ హ్యావ్ టు డూ మోర్ వర్క్, మనం ఎక్కువ వర్క్ చేయాలి, అవునా? సో ఇలా మనం దీన్ని
అర్థం చేసుకోవాలి. వీటినే స్టేట్ ఫంక్షన్స్ అండ్ పాత్ ఫంక్షన్స్ అని మనం డివైడ్ చేసి నేర్చుకుంటాం అన్నమాట. దిస్ వన్. ఇప్పుడు మన ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్, అమాంగ్ ద ఫాలోయింగ్ ద సెట్ ఆఫ్ పారామీటర్స్ దట్ రిప్రజెంట్స్ పాత్ ఫంక్షన్. అంటే వీటిలో పాత్ ఫంక్షన్స్ ఏవేవి? ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చాడు, q ప్లస్ డబ్ల్యూ. సో q ప్లస్ డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు, దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తర్వాత నేర్చుకుంటాం మనం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో du ఇస్ ఈక్వల్ టు q ప్లస్ డబ్ల్యూ అనమాట. du వస్తుంది అక్కడ, du. సో దట్ ఈస్ ఏం మనం తెలుసుకోవాల్సింది, పాత్ ఫంక్షన్. du అంటే ఏమి, ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అనమాట. ఇంటర్నల్ ఎనర్జీ అనేది స్టేట్ ఫంక్షన్ అనేది. అండ్ q, దట్ ఈస్ హీట్, ఈజ్ ఏ స్టేట్ ఫంక్షన్. w is వర్క్ డన్. h మైనస్ ts అనేది గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనమాట. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే అది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ కింద వచ్చేస్తుంది. ఓకేనా, నాట్ ఎక్స్టెన్సివ్, దట్ ఈస్ స్టేట్ ఫంక్షన్ కింద వచ్చేస్తుంది అనమాట. ఇది గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా. నా దట్ ఈస్ బి అండ్ సి ఆర్ కరెక్ట్. సో దేంట్లో ఉంది మనకు, సో డి ఆప్షన్ లో కరెక్ట్ ఆన్సర్ మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా, ఇలా. సో మీరు ఏం చేయాలంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ఒక 2-3 సార్లు బాగా చదివారంటే వీటికి ఆన్సర్స్ చేస్తాం. ఓకే, అమాంగ్ ద ఫాలోయింగ్ పాత్ ఫంక్షన్స్ ఆర్. దీంట్లో పాత్ ఫంక్షన్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో పాత్ ఫంక్షన్స్, దట్ ఈస్ path function or state function. I want to see that one. That is. So next question, among the following state functions are. వీటిలో స్టేట్ ఫంక్షన్స్. సో ఇంతకుముందే చెప్పాను, ఇంటర్నల్ ఎనర్జీ ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ పైన డిపెండ్ అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ కరెక్ట్. అండ్ మోలార్ ఎంథాల్పీ అనేది కూడా మనకు ఇది స్టేట్ ఫంక్షనే. అండ్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ వర్క్ ఒకే దారి ఉంటుంది, డిఫరెంట్ పాత్స్ ఉండవు దీనికి. కాబట్టి ఇది కూడా మనము ఇది దట్ ఈజ్ స్టేట్ ఫంక్షన్ లాగే తీసుకోవచ్చు. ఇర్రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ వర్క్ ఇది తర్వాత మనం నేర్చుకుంటాము, అక్కడ డిస్కస్ చేయొచ్చు. సో రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ వర్క్, మోలార్ ఎంథాల్పీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ, ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఇవి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ దేంట్లో అడిగారంటే మోర్ దాన్ 1 కరెక్ట్ టైప్ క్వశ్చన్స్ అనమాట. అంటే మనకు ఐఐటి జేఈలో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో ఇచ్చిన ఆప్షన్స్ లో ఒకటి కంటే ఎక్కువ కూడా కరెక్ట్ అయ్యొచ్చు. సో అలాంటి వాటిలో ఇప్పుడు దిస్ ఇస్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఇర్రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ వర్క్ అనేది స్టేట్ ఫంక్షన్ కాదు, దట్ ఈస్ ద పాత్ ఫంక్షన్. అండ్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ వర్క్, దిస్ ఈస్ కరెక్ట్. అండ్ మోలార్ ఎంథాల్పీ, ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ మనకు 1, 3, 4 ఈ 3 ఆప్షన్లు కూడా కరెక్టే అనమాట దీనికి స్టేట్ ఫంక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. ఐడెంటిఫై ద ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని, ఎంథాల్పీ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, టెంపరేచర్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ, వాల్యూమ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ నేర్చుకున్నాం మనం ఇంతకుముందు ఆ లిస్ట్ లో. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది గ్లాస్ మెటీరియల్స్ కు ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్లాస్ మెటీరియల్స్ కు కాన్స్టెంట్ గా ఉంటుంది. సపోజ్ ఒక మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి, ఆ మెటీరియల్ కు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కాన్స్టెంట్. సపోజ్ అద్దం ఉంటుంది, దట్ ఈస్ మిర్రర్ తీసుకుంటే, సో మిర్రర్ స్మాల్ పీస్ ఉన్నా లేదా బిగ్ ఒక ఫ్రేమ్ లాగా మిర్రర్ ఉన్నా కూడా రెండింటికి సేమ్ థింగ్ వస్తుంది మనకు. కాబట్టి దట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ గ్లాస్ ఐ థింక్ దట్ ఈస్ 1.33 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ అనమాట. ఇలా. సో ఆల్రెడీ టెంపరేచర్ చెప్పాము, టెంపరేచర్ అనేది మాస్ పైన డిపెండ్ అవ్వదు. సో refractive index and temperature, these 2 are the answers for this question. So as I told you, these are the questions asked in more than 1 correct answer type questions. Kabatti, that is B and D. These are answers for this question. So IIT JEE lo manaku single correct answer types e kaadu, ilanti questions kuda vastayi kabatti ivi manam baga telusukovali. నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్స్ కావాల్సింటే మీరు వీడియో పాస్ చేసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వీడియో పాస్ చేసి మీరు వీటికి ఆన్సర్స్ చేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ½ మినిట్ టైం మీకు. సో వీడియో పాస్ చేసుకోండి, వీడియో పాస్ చేసిన తర్వాత మీరు ఆన్సర్స్ రాయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎస్, నౌ లెట్ us do this one.
ద ఫాలోయింగ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇవి ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఇక్కడ జస్ట్ మనం నంబర్ రాయాలి, 1 2 3 4 5 6 అలా నంబర్ మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడు, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ రెండు ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇందులో వాల్యూమ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. మోలార్ హీట్ కెపాసిటీ, మోలార్ అనే మాట వచ్చిందంటే దట్ ఈస్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ, దిస్ ఈజ్ వన్. మొలారిటీ టర్మ్స్, దట్ ఈస్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అన్నమాట అవి. సో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అన్ని కూడా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. దిస్ ఈజ్ ఈ నాట్ సెల్, స్టాండర్డ్ ఈ సెల్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేసి అంటాం, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే 1 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉండేటప్పుడు ఆ ఎలక్ట్రోడ్కు ఎంత పొటెన్షియల్ ఉంటుందో దాన్ని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేసి అంటాం, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఓకేనా? సో 1 మోలార్ ఉండాలి ఏమి ఎలక్ట్రోలైట్ యొక్క కాన్సన్ట్రేషన్. సో దట్ ఈస్ దిస్ ఈజ్ ఆల్సో ఇంటెన్సివ్. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్, దిస్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అండ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఇది కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇంకోటి ఇచ్చారు, దట్ ఈస్ మోలార్ మాస్. సో మోలార్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈస్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ C6H12O6 180, CH4 మీథేన్ 16 అండ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ 44. సో ఇది ఎలా మనము క్యాలిక్యులేట్ చేస్తామో తెలిసిందే మనకు. కాబట్టి నా మోలార్ హీట్ కెపాసిటీ 1, దిస్ ఈస్ సెకండ్ వన్, దిస్ ఈస్ థర్డ్ వన్, and this is fourth one. So totally 4 intensive properties are given. So our answer is 4. Then you have molar heat capacity avarayadam kadanamata. Number of properties any we have to mention the number. Next, among the following the number of state variables. Internal energy, yes, state variable. Volume, state variable. Heat, this is a path function, and enthalpy is a state variable. So it is only knowledge based question. So totally 3 are given. And enthalpy is an what property? This is extensive property. Andarki telisinde. And a system is said to be dash if it can neither exchange matter nor energy with the surrounding. It neither exchange matter nor energy with the surrounding. ఎనర్జీని కానీ మ్యాటర్ని కానీ రెండింటిని ఎక్స్చేంజ్ చేసుకోకుండా ఉండేదన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఇవి ఈరోజు ఈ వీడియో నంబర్ 1లో అంటే లెక్చర్ నంబర్ 1లో ఇవన్నీ విషయాలు నేర్చుకొని నీట్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ కావాల్సింటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కొన్ని రోజుల తర్వాత ఒక 1 మంత్ తర్వాత మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. లింక్ ఓపెన్ చేశారంటే మీకు హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటుంది. సో హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా మీరు చదువుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ lecture number 1 in thermodynamics. Thank you.